ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేసిన మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మన శంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, వెంకటేష్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ శుక్రవారం ఓ అప్డేట్ ను పంచుకుంది. ఈ చిత్రంలోని మూడో పార్ట్ ను ఈ నెల 30వ తారీఖున విడుదల చేసింది. మెగా విక్టరీ మాస్ సాంగ్ పేరుతో వస్తున్న ఈ పాట న్యూ ఇయర్ వేడుకల్లో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందని ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చిరు, వెంకీ తమదైన స్టెప్ తో అదరగొట్టారు. డెనిమ్ కాంబినేషన్, కూలింగ్ గ్లాసెస్ తో చిరంజీవి తన వింటేజ్ లుక్ ను గుర్తు చేశారు. రెడ్ జాకెట్ లో వెంకటేష్ ఎనర్జెటిక్ గా స్టన్నింగ్ లుక్ లో కనిపించారు. భారీ సెట్, వందలాది మంది డాన్సర్ల మధ్య ఈ ఇద్దరు హీరోలు చేసిన స్టైలిష్ స్టెప్పులు ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టం చేస్తున్నాయి. మెగా స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొనిదెల గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ, నేను చదువుతున్న కాలేజీలో నా సినిమా పాట రిలీజ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఈ అందరిలో కూడా ఎంతో టాలెంట్ ఉండే ఉంటుంది. చదువుతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. జీవితం ఏది కూడా మనకు ఎదురొచ్చి ఇవ్వదు, మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. బాధలో నుండి సంతోషమైన, ఓటమి నుండి గెలుపైన మనమే సాధించుకోవాలి. మన శంకర్ వరప్రసాద్ గారు నాకు చాలా ప్రత్యేకం. నా చిన్నప్పటి నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సినిమాలు చూసి పెరిగాను. ఏదో ఒక రోజు వాళ్ళ సినిమాలకు దర్శకత్వం వహించాలి అనుకున్నాను. వెంకటేష్, బాలకృష్ణలతో చేశాను. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్నాను. నా మాటలు గుర్తుపెట్టుకోండి. జనవరి 12న ఈ సినిమాను మీరంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు ఎంతో క్రమశిక్షణతో తన లుక్ మార్చుకున్నారు. ఈ విషయంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అడగగానే ఈ సినిమా అతిథి పాత్ర చేయడానికి వెంకటేష్ గారు అంగీకరించారు. చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్ లో చూడాలనేది మనందరి కల. అది ఈ సినిమాతో నెరవేరబోతుంది. ఈ ఇద్దరు చేసిన అల్లరి, డాన్స్ అందరూ చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు. రానున్న సంక్రాంతి మీకు చాలా జ్ఞాపకాలను ఇస్తుంది. 2025 సంక్రాంతికి వస్తున్నాంతో మిమ్మల్ని పలకరించారు. మీరంతా ఆ సినిమాపై చూపిన ప్రేమను మర్చిపోలేను. నా కెరీర్ మలుపు తిప్పిన సినిమా అది. దానిలోనే మన శంకర్ వరప్రసాద్ గారిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అనిల్ రావుపూడి పేర్కొన్నారు. అయితే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అనడంలో అనిల్ కెరీర్ ను ఈ సినిమా ముందు తర్వాత అని చెప్పుకోవాలేమో. ఇంతకు ముందే చెప్పినట్టు ఎప్పుడూ సినిమా టైటిల్ తన పూర్తి పేరు పెట్టుకోని చిరంజీవి ఈసారి పూర్తి పేరుతో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలని నమో అంటుంది.